సామాజిక సాధికార యాత్రకు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం సిద్ధమవుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించేందుకు మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు ఈ సాధికార బస్సు యాత్రలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా రాజుపాలెంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెబుతున్న డీసీఎంఎస్ చైర్మన్ చలపతితో మా ప్రతినిధి వెంకటనారాయణ ఫేస్ టు ఫేస్. సామాజిక సాధికార బస్సు యాత్ర ఈ నెల 26న కోవూరు నియోజకవర్గంలో జరగబోతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆదేశాల మేరకు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి పర్యవేక్షిస్తున్నారు. సార్, 26 సామాజిక సాధికార బస్సు యాత్ర ఉంది. షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? 26వ తేదీ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు మా శాసనసభ్యులు గారు 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి నాతురాజుపాలెంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ సామాజిక బస్సు యాత్రను చేపట్టాలని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఈ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టాం. మరి ఆ రోజు నాతురాజుపాలెం సెంటర్ నుంచి మరి కూడల నుంచి కూడా దరిదాపు చుట్టుపక్కల మండలాల నుంచి 300 ఆర్టీసీ బస్సులు అయితేనేమి, 300 కారులతో 600 ఆటోలతో సంబంధించి దరిదాపు 17,000 నుంచి 20,000 వరకు మా నియోజకవర్గం సంబంధించినటువంటి మా కార్యకర్తలు అయితేనేమి, అభిమానులు, సీనియర్ పార్టీ నాయకులు అయితేనేమి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో పాల్గొనే అవకాశం ఉంది కదా. బీసీలకు సంబంధించి మాజీ మంత్రివర్యులు స్థానిక సిటీ శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు వస్తున్నారు. మాకు ఎక్కువ ఇక్కడ నేతన్నలు ఎక్కువ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు కర్నూలు పుట్ట రేణుకా గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వీళ్ళే కాకుండా మరి రాజ్యసభ సభ్యులైనటువంటి విజయసాయిరెడ్డి గారు అయితేనేమి, విపిఆర్ గారు అయితేనేమి, పార్లమెంట్ సభ్యులు ఏపీఆర్ గారు అయితేనేమి, బేదా మస్తానరావు గారు అయితేనేమి, జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎమ్మెల్సీలు, వాళ్ళతో కాకుండా రాష్ట్ర కేడర్లో ఉన్నటువంటి చైర్మన్ పదవులు ఉన్నటువంటి వాళ్ళు, జిల్లా చైర్మన్ పదవులు ఉన్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, మరి చైర్మన్స్ అయితేనేమి, మున్సిపల్ చైర్మన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ 4.5 సంవత్సరంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం కల్పించడం జరిగింది. మరి వాళ్ళకి ఎన్నడూ లేని విధంగా మరి రాజ్యసభలో అయితేనేమి, శాసన మండలిలో అయితేనేమి, అదేవిధంగా స్థానిక సంస్థల్లో మరి నామినేట్ పోస్టులో కూడా మరి ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళినాడు. దాని గురించి రేపు 26వ తేదీ వస్తున్నటువంటి మంత్రులు అయితేనేమి, స్థానికంగా ఉన్న నాయకులు అయితేనే, మా ఎమ్మెల్యే గారు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్ని చైర్మన్ పదవులు ఇస్తున్నారు. గత ప్రభుత్వం విస్మరించినటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా మా ప్రభుత్వం చేసింది. కాబట్టి ఈ యొక్క వేదిక ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి ఈ వేల జనాలకి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాబో రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు ఏం చేయబోతున్నారు, ఇటువంటి సుపరిపాలన కావాలంటే మరి మా ముఖ్యమంత్రి గారు ఇంకా పరిపాలించాలంటే ఇక్కడ ఉన్నటువంటి పేదలు చదువుకోవాలన్నా, మరి వృద్ధులకి వైద్యం కావాలన్నా, మరి మహిళలకి ఏ కార్యక్రమమైనా కానీ పెద్దపేట వేసినటువంటి ప్రభుత్వం ఏదో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తూచా తప్పకుండా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పింది 9 అయితే 33 కార్యక్రమాలు, పథకాలు చేపట్టి మరి ప్రజలు ముంగిటికే తీసుకెళ్ళి వాళ్ళు డోర్ స్టెప్కే ప్రతి కార్యక్రమం గారు తీసుకెళ్తున్న ప్రభుత్వం ఏదనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. థ్యాంక్ యూ. సో మొత్తంగా 26వ తేదీ జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రను జయప్రదం చేయాలని చెప్పేసి డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో వెంకటనారాయణ, సాక్షి టీవీ, రాజుపాలెం నుంచి.